హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ. ఈరోజు ఒక ఉద్వేగపూరితమైనటువంటి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. కంటెంట్ నేమ్ వచ్చి ఆంధ్రాకు ఉన్న లక్షల కోట్లు అప్పులు తీరడం ఎలా, ఇది కంటెంట్ నేము. అయితే ఈ కంటెంట్లోనికి వెళ్ళే ముందు మనం ఆంధ్ర గురించి ఒకటి రెండు మాటలు చెప్పుకోవాలి. ఏంటంటే ఒకప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులు దేశ రాజకీయాలను కూడా శాసించేవారు. అది ఓర్వలేకే కొంతమంది పొరుగు రాష్ట్ర నాయకుల స్వార్థానికి, మరి కొంతమంది ఓర్వలేని నాయకుల కుట్రలకు కుతంతాలకు బలైపోయి అత్యున్నత స్థితిలో ఉన్న మన రాష్ట్రం చిన్నాభిన్నమై అత్యల్ప స్థానానికి పడిపోయింది. ఇప్పుడు మన రాష్ట్రాల యొక్క భవిష్యత్తు అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ యువత యొక్క భవిష్యత్తు పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది. మరి మన రాష్ట్రం పరిస్థితి ఇంతేనా? ఇప్పటికీ ఇలాగే ఉండాలా? మళ్ళీ మనకు పూర్వ వైభవం అనేది రాదా? ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు ఉన్న మన రాష్ట్రం ఎలా ఎదగగలుగుతుంది? ఇందుకు మార్గమే లేదా అంటే అందుకు సమాధానమే ఈ నా ఉద్వేగపూరితమైన వీడియో. ఇందులో నేను మొట్టమొదట సినిమా యాక్టర్లకి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే చూడండి, మీరు మీ సినిమా రిలీజ్ అయ్యే రోజు టికెట్లు పెంచుకోవాలని ఎంత తహతహ పడతారు చెప్పండి. అదే మా అసోసియేషన్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ ఆధిపత్యం పోరు కోసం ఎలా మీరు ఒక 1 month 2 months టైం కేటాయించి అందరూ ఒక తాటి మీద నిలబడి 2 గ్రూపులుగా అయ్యి ఏదో అదొక పెద్ద ఇదిలాగా అది దానివల్ల ఏదో మనకు రాష్ట్రం మొత్తం బాగుపడే విధంగా అంత ఇది చేస్తారు కదా. మరి ఈ విధంగా చేసే మీకు మన రాష్ట్రం అంటే ఇన్ని రోజులు ఈ ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని ఒక దేవుళ్ళులాగా భావించి అంత అభిమానిస్తారు కదా ఈ రాష్ట్ర ప్రజలు. మరి మన రాష్ట్రం ఇప్పుడున్న దయనీయమైన పరిస్థితి మీకు అర్థం కాదా? అర్థమవుతుంది. ఎందుకు? ఖచ్చితంగా మీకు కూడా ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటుంది. కానీ గుంపులో గోయిందా అని మనం ఒకరం చేస్తే ఎక్కడ అయిపోతుంది, అందరూ కలవాలి కదా, వీళ్ళందరినీ ఎవరు కలేసుకోవాలా అనే ఒక దీంట్లో ఉంటారు. కానీ అది తప్పు ఖచ్చితంగా. ఎందుకంటే 5 కోట్ల మంది ఆంధ్రులు ఇన్ని రోజులు మిమ్మల్ని ఒక హీరోలాగా భావించుకొని ఉన్నారు. సో నిజంగా మీరు స్పీచ్లు ఇచ్చేటప్పుడు వాళ్ళకి, నా అభిమానులకి నిజంగా నా దేవుళ్ళు, వాళ్ళకి నేను కృతజ్ఞతలు అని చెప్తారు కదా. ఆ కృతజ్ఞత భావం అనేది కానీ మీకు నిజంగా కానీ ఉంటే మీరు ఆ కృతజ్ఞతని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించాలి. అది ఎలాగంటే ఇప్పుడు మీకు విదేశాల్లో పెద్ద పెద్ద వ్యక్తులతోటి పరిచయాలు ఉంటాయి. మీరు గొప్ప సెలబ్రిటీస్ కాబట్టి మహా నాయకులతోటి, ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా మంచి మంచి ఉన్నతమైన నాయకులతోటి మీకు పరిచయాలు ఉంటాయి. అలాంటి పరిచయాలున్న మీరు మన రాష్ట్రం యొక్క దయనీయమైన పరిస్థితి వాళ్ళకి చెప్పే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? వాళ్ళు ఏదో మిమ్మల్ని సన్మానించి పంపించేస్తే అదే మీరు ఏదో గొప్పగాని ఊహించి వచ్చేస్తారే కానీ మీ రాష్ట్రం యొక్క దయనీయమైన, ఫస్ట్ మీ రాష్ట్రం బాగుంటేనే కదా మిమ్మల్ని, మీ సినిమాలు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తేనే కదా మీరు ఇంకా మరింత రికార్డులు కానీ మరింత ఎదగడానికి ఉపయోగపడేది. ఫస్ట్ రాష్ట్రం బాగుంటేనే కదా. నేల విడిచి సాము చేయలేరు కదా. ఫస్ట్ మీకు నిలువనిచ్చిన నీడని ఇచ్చిన ఈ రాష్ట్రం బాగుంటేనే కదా మీరు ఇంకేదైనా చేయగలుగుతారు. అలాంటప్పుడు మీరుంటున్న ఈ రాష్ట్రము ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంటే మీరు కేవలం పై మెరుగుల కోసం ఆరాటపడడం ఎంతవరకు న్యాయం చెప్పండి. సినిమాల్లో, మీరు తీసే సినిమాల్లో ఫలానా సినిమా ఇంత రికార్డు వసూలు చేసింది అంటే దానివల్ల ఎవరికి ఉపయోగం? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అన్ని కలెక్షన్స్ వచ్చిందంటే 2 రోజులు అనుకుంటారు, 3వ రోజు మళ్ళీ ఇంకొక సినిమా ఏదన్నా వచ్చి అది మళ్ళీ రికార్డులు వసూలు చేస్తే అరే మన రికార్డు బదులైపోయింది అని మీరు ఫీల్ అవుతారు, మీ అభిమానులు ఫీల్ అవుతారు.
అదే మన రాష్ట్రం బాగుపడడానికి మీరు ఏదైనా కృషి చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సోను సూద్ కరోనా టైంలో ఆయన చేసిన సేవ, చిన్నపాటి సేవలకి ఆయన్ని ఒక దేవుళ్లాగా భావించారు. అలాంటిది అలాంటి అలాంటి చైతన్యము ప్రతి ఒక్క సినిమా యాక్టర్లలో ఉన్నాయి. ఒకరు ఇద్దరు యాక్టర్లు కాస్త కోస్త ఏదో రాష్ట్రానికో సమాజానికో మేలు చేయాలని తహతహలాడుతున్నారు. నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క సినిమా యాక్టరు, ఎందుకంటే మన రాష్ట్రం ఇప్పుడు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసి రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి మన రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలని ఒకే నినాదంతో ముందుకు వస్తే ఖచ్చితంగా మన రాష్ట్రానికి పూర్వ వైభవం అనేది వస్తుంది. అందులో మీరు చేయవలసిన మొట్టమొదటి కర్తవ్యం ఏమిటంటే, మీకు విదేశాల్లో ఉన్నటువంటి పరిచయాలతో కానీ, మీకు ఇక్కడ ఆ దేశ రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలు ఉంటే వాళ్ళకు చర్చించి మన రాష్ట్రానికి ఫస్ట్ పెట్టుబడులు వచ్చేటట్టు చూడండి. ఇది మీరు చేయగలుగుతారు, ఖచ్చితంగా చేయండి. చేయాలనే ఆలోచన మీలో ఉంది, కానీ ఖచ్చితత్వం అనేది చెయ్యాలి అని ఒక దృఢ సంకల్పం పెట్టుకొని మన రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రజలు ఇన్ని రోజులు నన్ను ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం ఈ రాష్ట్ర ప్రజలకి నిజంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడడానికి నా వంతు కృషి ఏదో ఒకటి చెయ్యాలి అనే తత్వంతో ఖచ్చితంగా ముందుకు వచ్చి ఏదో ఒక మంచి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్క సినిమా యాక్టర్. మీకు మాత్రమే సాధ్యపడుతుంది ఇది. ఓకే, ఎందుకంటే మీరు ఆల్రెడీ సెలబ్రిటీస్. మీరు ఏదైనా చెప్పారంటే కూడా ఎవరైనా ఇంకా పెద్ద పెట్టుబడిదారులే కానివ్వండి, దేశ రాజకీయ నాయకులు కానివ్వండి, మీ మాట వింటారు. అది మీకున్న అవకాశం. ఆ అవకాశాన్ని మా రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఉపయోగపడేటట్టు చూడండి. ఇకపోతే టీచర్లు అంటే ఒక విధంగా చెప్పాలంటే తల్లి తండ్రి తర్వాత గురువు అంటారు, దైవంతో సమానం. ప్రతి ఒక్క విద్యార్థి యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఇంత కష్టపడి చదువులు చెప్తారు, చదివించిన చదువుకు ఏమి ఉపయోగం ఉంటుంది? మన రాష్ట్రంలో ఉన్న పిల్లలు ఎక్కడో పోయి పొరుగు రాష్ట్రాల్లో ఎవరో ఒకరు ఇద్దరే, అందరూ కూడా కాదు, ఒకరు ఇద్దరు పోయి పని చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఇన్ని రోజులు మీరు చెప్పిన చదువుకి ఏమి విలువ ఉంటుంది? సో మీరు కూడా మీ రాష్ట్రం యొక్క దయనీయమైన పరిస్థితి తెలుసుకొని మీరు చేయగలిగిన పని ఏంటంటే, మీరు ఖాళీ సమయంలో ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే 1,00,000 బిజినెస్లకు సంబంధించి మార్గాలు ఉంటాయి. సో గవర్నమెంట్ ఎలాగా లోన్లు అంటూ చాలామందికి సబ్సిడీలో లోన్లు ఇస్తారు. ప్రజల్లో అవేర్నెస్ లేదు. అంటే లోన్ ఎలా తీసుకోవాలి, ఆ లోన్ తీసుకొని ఎలాంటి బిజినెస్ చేయాలి, ఒకే చోట ఒకే బిజినెస్ చేస్తే ఎలా నష్టపోతారు, అలా కాకుండా ఒక ప్లేస్లో రకరకాల బిజినెస్లు చేస్తే అందరికీ వ్యాపారం జరుగుతుంది. ఈ విధంగా ఒక మంచి చైతన్యం అనేది నింపగలిగి మన రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక జపాన్లోనో జర్మనీలోనో చైనాలోనో ఎలాగా ప్రతి ఒక్క వాడు ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. అలాంటి తత్వాన్ని మీరు కానీ రాష్ట్ర ప్రజలకు నేర్పించగలిగితే మీరు పరిణితి చెందిన గురువులుగా కొలవబడతారు. సో మీకున్నటువంటి ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేయాలి అనుకుంటే ఎవరికైనా అవకాశం అనేది రాకుండా మంచి పని చేయలేకపోతారు. కానీ మీ అదృష్టమో ఏమో మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దయనీయమైన పరిస్థితిలో ఉంది. మీరు ఇలాంటి గొప్ప పని చేయడానికి మీకు ఒక అవకాశం అనేది వచ్చింది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి, అంటే మీ పిల్లల తల్లిదండ్రులు కానీ మీ పిల్లలకు కానీ మీరు చైతన్యవంతులుగా చేసి ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాపారం, ఏదో ఒక చిన్న కుటీర పరిశ్రమ చేసే విధంగా వాళ్ళని మీరు చైతన్యవంతులుగా చేసి మన రాష్ట్రానికి కావలసిన రెవెన్యూని జనరేట్ చేయండి. ఇకపోతే వాలంటీర్లు, వీళ్ళ గురించి చెప్పాలంటే అసలు వీళ్ళ యొక్క శ్రమ చాలా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఉన్నతమైన చదువులు
చదువుకొని కూడా జస్ట్ 5,000 రూపీస్ శాలరీ తీసుకొని రాష్ట్ర ప్రజల కోసం మీరు చాలా సేవ చేశారు. నిజంగా మీ సేవలని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీ యొక్క ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రాష్ట్రానికి మీరు చేయవలసిన ప్రథమ కర్తవ్యం ఏంటంటే మీరు ఒక 5 ఏళ్ళు కేవలం 5,000 రూపాయలు జీతం తీసుకొని పనిచేశారు. ఇప్పుడు అదే యాటిట్యూడ్ తోటి కంపెనీలకి ఇప్పుడు మామూలుగా స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి? కొన్ని రకాల రాయితీలు అంటే పన్నులలో మినహాయింపు, కరెంట్ ఛార్జీల్లో మినహాయింపు, లేదంటే ఇంకేదైనా ట్యాక్సుల్లో మినహాయింపు ఇలాంటివి అడుగుతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మనం రాష్ట్ర ప్రజలు దేనికోసం వాళ్ళకి ఆ మినహాయింపులు ఇచ్చి కంపెనీల్ని రమ్మంటారు? కేవలం నిరుద్యోగ సమస్య పోవడం కోసం రాష్ట్రంలో ఈ ఒక 10 ఏళ్ళు కాకపోయినా 11వ సంవత్సరం నుంచి రెవెన్యూ వస్తుంది అనే కోణంలో పరిశ్రమలు రావాలి అని అనుకుంటున్నారు. సో స్పెషల్ స్టేటస్ మనం అడుగుతున్నాం, వాళ్ళు ఎట్టా ఇవ్వరు. ఎందుకంటే మనకిస్తే ఇంకా 10 రాష్ట్రాల వాళ్ళు ఇదే బాడిలో పెడితే దేశానికి కావలసిన ఇన్కమ్ అందరికీ స్పెషల్ స్టేటస్ వస్తే దేశం మాత్రం యాడ్ నుంచి తెస్తుంది. సో అందుకు నేనేమంటున్నానంటే స్పెషల్ స్టేటస్ అనేది ఒకరేంది మనకిచ్చేది, మన రాష్ట్రం బాగుపడాలి. మనమే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఎలా ఉంటుంది? మరి ఆ స్పెషల్ స్టేటస్ ఇచ్చే విధానం ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు 5 ఏళ్ళు 5,000 రూపాయలు జీతం తీసుకొని పనిచేశారు. ఇదే మీరందరూ కలుసుకొని ఒక యూనిటీగా అందరూ ఒక పిలుపునివ్వండి కంపెనీలకి, పరిశ్రమలకి. మీరే చదువుకో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది 10వ తరగతి చదివి ఉంటారు, కొంతమంది డిగ్రీ చదివి ఉంటారు, కొంతమంది బీటెక్లు చేసి ఉంటారు. అందరి యొక్క పరిణితి ఒకేలాగా ఉండదు కదా. మీలో కొంతమంది మేధావులు ఉంటారు. సో ఆ మేధావుల యొక్క నాయకత్వంతో బయట ఉన్నటువంటి పరిశ్రమలకి మీరు పిలుపునివ్వండి. రండి మా రాష్ట్రానికి, కంపెనీలారా రండి మా రాష్ట్రానికి రండి. మీకు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మేము తక్కువ జీతాలు తీసుకొని ఎక్కువ పని చేస్తాం రండి అని చెప్పి పిలుపునివ్వండి. ఎందుకు రావు కంపెనీలు అన్నీ క్యూ కడతాయి. ఎందుకంటే ప్రజల్లో ఈ రకమైన రాష్ట్రం మీద ఉండే ప్రేమ, భక్తి ఈ విధంగా చాటుకుంటే ఖచ్చితంగా కంపెనీలు వస్తాయి. ఖచ్చితంగా ఆ కంపెనీలు లాభాల బాటలో నడుస్తాయి. మీ అందరికీ స్టార్టింగ్లో తక్కువ జీతాలకు పనిచేసిన కంపెనీ లాభాల బాటలో నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ జీతాలు పెరుగుతాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీ శ్రమను ఇక్కడ పెట్టుబడిగా పెట్టాలి, అది ఒక త్యాగంతో. ఈ పని చేశారంటే ఖచ్చితంగా మన రాష్ట్రానికి పూర్వ వైభవం తేగలిగే అవకాశం మీకే ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగులు చూస్తే ఇది మరీ విచిత్రంగా ఉంటుంది. మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏంటంటే చూడండి, వీళ్ళు చాలా మేధావులు, మంచి చదువులు చదువుకుంటారు, మంచి టెక్నాలజీ ఉంటుంది. ఇదంతా ఎక్కడ చదువుతారు? మన రాష్ట్రంలో. మన రాష్ట్రం కల్పించే వసతులు అంటే మన రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళల్లో చదువుకుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో చదువుకొని ఎక్కడో పోయి పొరుగు రాష్ట్రాల్లో పనిచేస్తారు, లేదంటే విదేశాలకు పోయి పనిచేస్తారు. సో ఇక్కడ విదేశాల్లో ఏం చేస్తారో చూడండి. మీరు అక్కడ మన దేశంలో తయారయ్యే ప్రోడక్టు విదేశాల్లో పోయి కొంటారు. అంటే వాళ్ళు మనల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడు. తయారయ్యేది మన రాష్ట్రంలోనే, కానీ అదే ప్రోడక్ట్ని మీరు విదేశాల్లో ప్రోడక్ట్ లాగా కొనుక్కుంటే దానివల్ల ఎంత అమాయకత్వం, మనం ఎంత ఇన్నోసెంట్. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడుంటాయి? మన ఇండియాలో ఉంటాయి. దాంట్లో పనిచేసే వాళ్ళు ఎవరు? ఇండియన్సే. దాంట్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయర్స్ మన ఇండియన్సే, దాంట్లో పనిచేసే వర్కర్లు మన ఇండియన్సే. పోనీ ఆ బిజినెస్ ఎవరు కొంటారు? వాళ్ళు అమ్మే ప్రోడక్ట్స్ మన ఇండియా వాళ్ళే కొంటారు. కానీ వచ్చే లాభం ఎవరికి వెళ్తుంది? విదేశాల్లో ఉన్న వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు నేను మీకేం చెప్తున్నానంటే మీలో ఉంది నాలెడ్జ్. మీ నాలెడ్జ్తో మీలో కొంతమంది డివైడ్ అయ్యి కొంతమంది ప్రాజెక్టులు తెచ్చేదానికి ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి
చిన్న చిన్న మధ్యతరగతి వాళ్ళు అంటే సరిగా వసతి లేక చదువుకోలేక లేక విదేశాలకి ఫస్ట్ ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ చేయలేక అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు తెలివైన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మీరు ఎందుకు ఒక ఆపర్చునిటీ లాగా మీరు తీసుకొని వచ్చే ప్రాజెక్టులు ఇక్కడ వాళ్ళతో పెట్టుకొని ఆ వచ్చే రెవెన్యూ ఏదో మన ఇండియాకే వచ్చేటట్టు ఎందుకు చేయకూడదు? ఎందుకు ఈ ఓలా ఊబర్ ఇలాంటివి మీరెందుకు డిజైన్ చేయకూడదు? వాళ్ళు చేసిన అక్కడైనా చేసేది మీరే కదా. దానికి ఆ సాఫ్ట్వేర్ కానీ ఆ యాప్లు కానీ ఆ వెబ్సైట్ కానీ దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసేది కానీ అన్నీ మీరే. మీరు వేరే దేశం కోసం చేసేదానికంటే మన దేశం కోసమో మన రాష్ట్రం కోసమో ఎందుకు చేయకూడదు? ఇక్కడున్న వాళ్ళని మీరే ఎందుకు వీళ్ళని ఇంకొంచెం చైతన్యవంతులుగా చేసి మనమే ఎందుకు అన్ని చోట్ల నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చి మనం ఎందుకు చేయకూడదు? ఇదే కదా ఆత్మనిర్భర్ భారత్ అంటే. ప్రతి ప్రోడక్ట్ని మన ఇండియాలోనే చేసుకోవాలని కదా చేస్తున్నారు. మరి అది సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా సాఫ్ట్వేర్ అవి కూడా ఎందుకు చేయకూడదు? అది కూడా అందులో ఎందుకు భాగం కాకూడదు? కొంచెం ఈ కోణంలో ఆలోచిస్తే మన రాష్ట్రానికి రెవెన్యూ తేవడం పెద్ద సమస్య ఏమీ కాదు. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా ఏ రాష్ట్రంలో ఉండే ఏ ప్రాంతమైనా బాగుపడాలి అంటే మొట్టమొదట సాఫ్ట్వేర్ కంపెనీ పైనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు. సో అలాంటి పవిత్రమైన అలాంటి ఘనమైన వృత్తిలో ఉన్న మీరు ఇంకొక అడుగు ముందుకు వేసి వాడెవడికో వేరే విదేశాల వాడి కోసం పనిచేసేదానికంటే మీరే కొంచెం ఇనిషియేటింగ్ తీసుకొని మన రాష్ట్రం కోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మీరు కానీ చేయగలిగితే ఖచ్చితంగా మన రాష్ట్రం యొక్క ప్రగతిలో మీ వంతు సహాయం అందినట్టే. ఇకపోతే ఆధ్యాత్మిక అయిన వాళ్ళు కొంతమంది ఎప్పుడూ శాస్త్రాలను ధర్మాలను అందులో ఉన్నటువంటి లోతుగా తీసుకెళ్ళి చెప్తూ ఉంటారు ప్రజలకి. సో దీనివల్ల కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఆధ్యాత్మికంగా కొంతవరకు అయితే ఖచ్చితంగా వాళ్ళకి భగవంతుడిలో కలవడానికి అంటే భగవంతుడితో అటాచ్మెంట్ ఏర్పరచుకోవడానికి యూజ్ అవుతుంది. అంతవరకు ఎవరు కూడా కాదనలేరు. అయితే ఇలాంటి మహానుభావులు ఎప్పుడు ఈ శాస్త్రాలు ధర్మాలు ఈ ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నో వాళ్ళకు ఉపయోగపడేవే కాకుండా ఇప్పుడు వీళ్ళుంటున్న ఈ రాష్ట్రము చాలా అధ్వాన స్థితిలో ఉంది. అలాంటప్పుడు వీళ్ళు మన రాష్ట్ర వైభవాన్ని గురించి ఎందుకు వీళ్ళు ప్రవచనాలు ఇవ్వకూడదు? ఇక్కడ ప్రజల యొక్క శక్తి ఇక్కడ ప్రజల యొక్క సామర్థ్యాన్ని ఎందుకు అనుక్షణం గుర్తు చేసే విధంగా అంటే వీళ్ళకి ఒక ప్రేరణను ఇచ్చి అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామికి కూడా ఆయనలో ఉండే బలం ఆయనకు తెలియదు అన్నమాట. సో అలాగే ఇక్కడున్న జనరల్గా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అసలు చెప్పాలంటే మన దేశం మొత్తంలో కూడా ఆంధ్ర ప్రజల యొక్క అసలు ప్రపంచం మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క తెలివితేటలపైనే 50% ఆఫ్ వర్క్ అనేది నడుస్తూ ఉంది. అలాంటిది అక్కడున్న వాళ్ళల్లో 50% కేవలం మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉన్న వాళ్ళ యొక్క తెలివితేటల మీదే ఆధారపడుతూ ఉంది. అలాంటప్పుడు అలాంటి శక్తి మనలో ఉంది అని మీలాంటి మహానుభావులు ప్రవచన రూపంలో చెప్పారంటే ఖచ్చితంగా యువతకి అది వన్ టైప్ ఆఫ్ మోటివేషన్ అవుతుంది. ఖచ్చితంగా రాష్ట్రం యొక్క ప్రగతిలో మీ వంతు సహాయ సహకారం కూడా అందినట్లు ఉంటుంది. ఎందుకు నేను ప్రతి ఒక్కరిని వదలకుండా పేరున చెప్తున్నానంటే ఇప్పుడు మన రాష్ట్రం ఉన్న స్థితి చాలా దయనీయమైన స్థితి. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి కోణంలో ఎవరికి ఉడతా భక్తి సాయం లాగా ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తేనే ఈ రాష్ట్రం పూర్వ వైభవం అందుకుంటుంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఉపయోగపడండి అని చెప్తున్నాను. సో దయచేసి మీలాంటి వారికి నేను చెప్పాను అని మాత్రం అపార్థం చేసుకోవద్దండి. ఓకే,
ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది కేవలం మోటివేషనే కాదు, యాజ్ ఏ ఆంధ్ర వాడిలాగా నాకున్న మినిమం రెస్పాన్సిబిలిటీతో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకొన్నది వచ్చి ఫైనల్గా మఠాధిపతులు, పీఠాధిపతులు, వీళ్ళనైతే అసలు మనము రిక్వెస్టు చేయలేం, సజెషను ఇవ్వలేం. ఎందుకంటే వాళ్ళు మహా గొప్ప తత్వవేత్తలు, వాళ్ళకి అన్నీ తెలుసు. సో వాళ్ళని మనం చేయగలిగింది ఏంటంటే కేవలం ప్రతి ఒక్క ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళు వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ తోటే ఈ పని జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు చూడండి, రాష్ట్రంలో వర్షాలు పడకపోతే యజ్ఞాలు యాగాలు చేస్తారు. కరోనా టైంలో కరోనా ఇది ముదిరిపోతుంది అంటే కరోనాని ఆపడం కోసం యజ్ఞాలు యాగాలు చేస్తారు. కానీ అందుకు ఎవరి యొక్క ప్రమేయం ఉంటుంది? రాష్ట్రంలో అంటే మన ప్రజలు, మనం ఎన్నుకున్నటువంటి రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రమేయంతో ఇలాంటి మహానుభావులే వాళ్ళు పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తారు. సో ఇప్పుడున్న మన రాష్ట్రానికి కూడా, మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కూడా ఎందుకు యజ్ఞాలు యాగాలు చేయకూడదు? ఆ కోణంలో రాష్ట్ర నాయకులు కూడా ఆలోచించి రాష్ట్రంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కూడా యజ్ఞాలు యాగాలు చేయిస్తే దానివల్ల కూడా అసలు యజ్ఞాలు యాగాలంటే చాలా మహిమలు ఉంటాయి, చాలా పవర్ వస్తుంది, ప్రతి ఒక్కరిలోనూ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ 5 కోట్ల ఆంధ్రులకు చాలా అవసరం. అంటే మన మైండ్, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఒక యాంగిల్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కావాలంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో అలాంటి యజ్ఞాలు యాగాలు కూడా ఖచ్చితంగా జరగాలి. అందుకు మన రాష్ట్ర నాయకులు ఆ దిశలో ఆలోచించాలి. ఇంకొకటి ఫైనల్గా ఈ రాష్ట్ర నాయకులకు కూడా ఇంకొక విషయంలో కూడా చెప్పాలి. ఏంటంటే జనరల్గా అభివృద్ధి వికేంద్రీకరణ అనే కొత్త పాలసీతో నడుస్తుంది. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి? ప్రతి ప్లేసు బాగుపడాలి అని కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కేవలం ఒక ప్లేస్లే కాదు, ప్రతి ఒక్క కులము, అంటే చిన్న స్థాయి నుంచి మిడిల్ క్లాస్, అలాగే ఉన్నత స్థాయి, బడుగు వర్గాలు, మైనార్టీలు, అన్ని వర్గాలలో అభివృద్ధి అనేది అన్ని వర్గాలలో అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలి. అంతేకాని కేవలం ఊరూరికి ఒక్కొక్క ఎయిర్పోర్ట్ కట్టుకుంటే దానివల్ల తాత్కాలికంగా రెవెన్యూ జనరేట్ అవుతుందే కానీ శాశ్వతమైనటువంటి రెవెన్యూ మాత్రం ఉండదు. సో శాశ్వతమైన రెవెన్యూ కావాలంటే అభివృద్ధి వికేంద్రీకరణం అనేది కేవలం ప్లేసెస్లోనే కాదు, ప్రతి ఒక్క వర్గంలోనూ నడవాలి. అంటే ప్రతి ఒక్క కమ్యూనిటీలోగా నడవాలి. ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క మతము, కింది స్థాయి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, హై క్లాస్ వాళ్ళు, స్టూడెంట్స్, యువత, అన్ని వర్గాలలో, వర్కర్సు, అన్ని వర్గాలలో అభివృద్ధి అనేది వికేంద్రీకరణం అవ్వాలి. అంతేగాని ఒకే ఒక కోణంలో ఉన్న డబ్బులంతా ఎత్తుకుపోయి ఒకదాని చోటే డెవలప్మెంట్ చేయడం, లేదంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేయడం, ఇది కరెక్ట్ కాదు. మెయిన్ మన రాష్ట్రానికి కంపెనీలు, మీ టార్గెట్ అంతా కూడా కంపెనీలు, ఎన్ని కంపెనీలు వస్తే మన రాష్ట్రం అంత గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేషన్ రాష్ట్రంకి రెవెన్యూ జనరేట్ కావాలి, ఏ పని చేసినా రెవెన్యూ కావాలి. ఇదే కోణంలో ఆలోచిస్తే మన రాష్ట్రానికి ఉండే 19.5 లక్షల కోట్ల రూపాయల అప్పు తీరాలంటే ఇది అంత ఆషామాషి కాదు. కాబట్టి ప్రతి ఒక్కడు 5 కోట్ల ఆంధ్రులైన ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క మనిషి ప్రతి గంట, ప్రతి నిమిషం ఈ దిశలోనే ప్రయాణిస్తే తప్ప
మళ్ళీ మన రాష్ట్రానికి పూర్వ వైభవం రాదు. ఓకే, ఇది ఈ రోజుతో వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంటి ఆ డౌటు? ఇన్ని చెప్తున్నావు కదా, మరి నీ రాష్ట్రం కోసం నువ్వేం చేస్తున్నావు అని నన్ను అడగచ్చు. అయితే నన్ను అడిగితే నేనేం చేస్తున్నాను అని చెప్పాలి అంటే మీరు కామెంట్లో అడగండి. కామెంట్లో అడిగితే ఖచ్చితంగా నేనేం చేస్తున్నాను అనేది ఖచ్చితంగా మీకు పర్సనల్గా రిప్లై ఇస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, అదేదో నా గొప్ప నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. నా గొప్ప నేను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీలో ఎవరికి నేనేం చేస్తున్నానో తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు జస్ట్ కామెంట్లో అడగండి, ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.